ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఒక యువతి అడ్వకేట్తో సహా నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో కలిసి బాధిత యువతి సినిమా తీయడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి తన వద్ద 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు యూట్యూబర్ హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి అడ్వకేట్తో సహా నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో కలిసి బాధిత యువతి సినిమా తీయడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి తన వద్ద 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు యూట్యూబర్ హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. యూట్యూబర్ హర్ష సాయిపై యువతి ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, యూట్యూబర్ హర్ష సాయి పైన ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 328, 376 పార్ట్ 2, 354, 376 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి మిత్రా శర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వేధింపుల కేసులు కావచ్చు, పెళ్లి పేరు మోసం కావచ్చు, ఇలాంటి కేసులు నార్సింగ్ పిఎస్ లో వరుసగా వెలుగు చూస్తున్నాయి. అయితే ప్రస్తుతం బాధితురాలు మిత్రా శర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు బాధితురాలు యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లో దాదాపు 2 పేజీల కంప్లైంట్ లో 2 కోట్ల రూపాయలు తనతో డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తన పైన లైంగిక దాడి చేశాడనేటువంటి విషయాన్ని కూడా ఆమె స్పష్టంగా కంప్లైంట్ లో పేర్కోవడంతో కొద్ది నిమిషాల క్రితమే బాధితురాల్ని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ తరలించడం జరిగింది. మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల అనంతరం బాధితురాలను పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హర్ష సాయి అయితే మాత్రం పరారీలో ఉన్నాడు. ఇటీవల కాలంలోనే అతను చాలా మంది పూర్ ఫ్యామిలీస్ కి హెల్పింగ్ చేస్తాననేటువంటి దాంతో సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ లో విపరీతమైనటువంటి ఫేమ్ సంపాదించాడు. యూట్యూబర్ గా కూడా తను సంపాదన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈమె ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హర్ష సాయి అయితే మాత్రం పరారీలో ఉన్నాడు. అతన్ని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. బాధితురాలు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. మరోవైపు వైద్య పరీక్షల అనంతరం అతని పైన చర్యలు తీసుకుంటామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి అడ్వకేట్తో సహా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో కలిసి బాధిత యువతి సినిమా తీయడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి తన వద్ద 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు యూట్యూబర్ హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు.